ఈ ఫస్ట్ అంటే నేను కొద్దిగా నాకు అర్థమైన మేరకు నేను కొద్దిగా చెప్తాను. చెప్పిన తర్వాత మనం ఈ చానీ సార్ చార్ట్ లోకి ఇది చానీ సార్ చార్ట్. దీనిలోకి సార్ చెప్పిన సీక్వెన్స్ లో నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ ఈ 1 నుంచి 12 హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 హౌసెస్ ఈ 12 హౌసెస్ కి మనం రాశిలు ఏవైతే ఉన్నాయో రాశిస్ ఏమి అడ్మిట్ చేయకుండానే ఇప్పుడు సార్ మనకి కపిల సార్ 5th హౌస్ గురించి మనకి చెప్పారు. 5th హౌస్ ఇస్ ద ప్రైమరీ హౌస్ అనేసి. ఎప్పుడైతే 5th ప్రైమరీ అవుతుందో 5, 6, 7, 8 నుంచి మనం వరుసగా అప్ టు 4 అంటే ఆ 12 ని ఇట్లా పేర్చుకున్నట్లయితే ఈ పైన మనం రాసుకున్నది ఏదైతే ఉందో ఈ ఈ 1, 2, 3, 4 ఆ 5th ని మనం ఫస్ట్ హౌస్ గా మనం భావిస్తాము. అంటే అదే లగ్నంగా మనకి అన్ని వేదికలో కూడా ఇదే చెప్తారు. మన కస్పల్ ఇంటర్లింక్ లోని మనకి హౌస్ నెంబర్స్ వీటికి అలాట్ చేస్తాం కాబట్టి ఈ 5th హౌస్ నే ఫస్ట్ హౌస్ గా మనం భావించినట్లయితే ఆ భావించినట్టు అయినప్పుడు అక్కడి నుంచి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో 1, 5, 9 ఆ 5th హౌస్ కి అంటే 5th హౌస్ కి 9th హౌస్ ట్రైన్ మళ్ళీ ఫస్ట్ హౌస్ ట్రైన్ 1, 5, 9 ఈ ట్రైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఫేవరబుల్ హౌసెస్. ఈ చైల్డ్ బర్త్ కి వచ్చేసరికి మనకి చూసినట్లయితే ఈ 10th హౌస్ ని ఎందుకు మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి వచ్చింది అంటే 5th నుంచి 10th హౌస్ 5th నుంచి 10th హౌస్ సెకండ్ హౌస్ అయింది. యాక్చువల్ గా దిస్ డెపిక్ట్స్ స్టేటస్, నేమ్ ఫేమ్ అండ్ స్టేటస్ లోని మన ఫ్యామిలీ స్టేటస్ లోని ఎడిషన్స్ టు ద ఫ్యామిలీ అనేది ఇక్కడ మన అంటే స్టేటస్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. అలాగే ఫ్యామిలీలో నెంబర్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అలాగే బార్న్ చైల్డ్ డెడ్ బార్న్ చైల్డ్ అలాగే పుట్టిన తర్వాత పిల్లలు ఇదవడం ఇవన్నీ కూడా మనకి అంటే ఫ్యామిలీ తాలూకా స్టేటస్ నెంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది తెలియజేస్తుంది. కాబట్టి 10th హౌస్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి 10th ఎప్పుడు కూడా స్టేటస్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ 5th కి సెకండ్ స్టేటస్ కింద మనం తీసుకోవాలి అంటే ఫ్యామిలీ స్టేటస్. అండ్ ఇక్కడ నేను రాసింది పైన ఇక్కడ ఇది అసెండెంట్ ని ఒక 10th రాశిగా తీసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే అంటే నేను ఇది ఒక మకర లగ్నం కుండలి తీసుకున్నట్లయితే మకర లగ్నం కుండలిలోని 5th హౌస్ వృషభ రాశి అవుతుంది. ఆ వృషభ రాశిని మనం ఫస్ట్ గా తీసుకున్నట్లయితే అక్కడి నుంచి 2, 3, 4, 5 వచ్చేసరికి మనకి ఇక్కడ రెండవ సెకండ్ అంటే 5th నుంచి ఇక్కడ 10th ఏమైంది అంటే సెకండ్ హౌస్ అయింది ఇది. అండ్ 11th రాశి అయింది. ఇక్కడ మీకు అర్థమైనట్లయితే 5th ఈజ్ ద ప్రైమరీ కస్ప్ అండ్ సెకండ్ ఈజ్ ద సపోర్టింగ్ కస్ప్. అండ్ ఇక్కడ 5th నుంచి 9th ఏదైతే ఉందో ఇది కూడా సపోర్టింగ్ కస్ప్. ఈ 159 ట్రైన్ లో ఉన్నవి సపోర్టింగ్ కస్ప్లు అయితే ఇక్కడ మనకి అడిషనల్ గా ఫ్యామిలీ అనే మ్యాటర్ లోని దాని స్టేటస్ తెలియజేస్తుంది. కాబట్టి సెకండ్ ఈజ్ ద ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఏంటి అంటే 5, 9 అండ్ 2. ఇక్కడ నుంచి 5th నుంచి మనకి ఇందాక సార్ చెప్పారు మనకి థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకు థర్డ్ ఇంపార్టెంట్ అంటే 5th నుంచి థర్డ్ 11th హౌస్ అండి, 11th హౌస్. కాబట్టి ఇక్కడ థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్టింగ్ హౌస్. థర్డ్ హౌస్ 5th నుంచి థర్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ పైన చూసాము. థర్డ్ రాశి, 4th రాశి, 8th రాశి. సో 8th రాశి బికమ్ అంటే స్కార్పియో బికమ్స్ ద హ్యాపీ హౌస్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్. థర్డ్ ఎట్లా అయితే ఇంపార్టెంటో 5th హౌస్ కి మళ్ళీ చూసినట్లయితే మీరు 5th హౌస్ కి మళ్ళీ 7th హౌస్ మళ్ళీ దాని తాలూకా థర్డ్ హౌస్. 5th నుంచి 7th హౌస్ థర్డ్. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లు 3, 7 మనకి చాలా ఇంపార్టెంట్. సార్ ఇవి సపోర్టింగ్ హౌసెస్. ఇందులోని 5th కస్ప్ ప్రైమరీ కస్ప్.
ఆర్ ఫండమెంటల్ ఆర్ ప్రిన్సిపల్ కస్ప్. అది ఉంటేనే, అసలు ఆ నెంబర్ ఉంటేనే మనకి అక్కడ మనకి చైల్డ్ బర్త్ అనేది డినోట్ అవుతుంది. ఈ ప్రైమరీ కస్ప్ తాలూకా స్టడీయే కస్పల్ ఇంటర్లింకేజెస్ లో మనం చూస్తాము. దానికి సపోర్టింగ్ గా మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ట్రైన్స్ ఎప్పుడు కూడా మనకి యూస్ఫుల్, అంటే ట్రైన్స్ ఎప్పుడు కూడా ట్రాన్సిట్ లో మనకి ఎక్కువగా మనకి వాటి తాలూకా ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ 3 and 7 ఇప్పుడే మనం చూసాం ఏంటంటే, థర్డ్ ఈస్ ద 11th హౌస్ ఆఫ్ ది 5th హౌస్, అండ్ సెవెంత్ ఈస్ ద థర్డ్ ఎఫర్ట్ అనమాట. ఎఫర్ట్ అంటే ఎఫర్ట్ కెన్ బి, ఇందాక మన సార్ మనకి కపిల సార్ చెప్పారు, విచ్ ఈస్ potency, effort is, as we know, this is the actual sexual act. సో అందులో ఆ పర్సన్ కి పొటెన్సీ, మేల్ కి ఇది చూస్తాము మేల్ చార్ట్ లో. పొటెన్సీ అనేది 5th హౌస్ డినోట్ చేస్తుంది డైరెక్ట్ గా. అండ్ ఆల్సో ప్రోక్రియేషన్ అంటే మళ్ళీ యాక్చువల్ జనరేషన్ ఆఫ్, ఇందులో క్రియేషన్ అంటే క్రియేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ అనమాట. సో 5th హౌస్ అనేది ఇక్కడ పొటెన్సీ చెప్తుంది, ఇక్కడ ప్రోక్రియేషన్ కూడా 5th హౌస్ డినోట్ చేస్తుందండి. సో ఇవి రెండు కూడా మనకి 11 తో లింకేజ్ అవ్వాలి. ఇక్కడ మరి ఇంకొక పాయింట్ చూద్దాము. ఇందులో ఏంటంటే 4th ఏదైతే 5th నుంచి 8th ఏదైతే ఉందో అది 4th అండి. 4th. సో 8 అనేది చూపించకూడదు మనకి రీడింగ్ లోని. 8 ఈజ్ డెస్ట్రక్షన్ హౌస్. అలాగే మనకి 12th చూసినట్లయితే మనకి 12th కనెక్షన్ ఎక్కడికి వస్తుంది, 8th హౌస్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే 5th నుంచి 12th, సారీ 5th నుంచి 4th ఈస్ ద 12th హౌస్, 12th కనెక్ట్ అవుతుంది. 5th నుంచి 8th హౌస్ 12 అనమాట నెంబర్. సో 12 నెంబర్ వచ్చినా, 4 నెంబర్ వచ్చినా, 8 నెంబర్ వచ్చినా, ఈ 3 నెంబర్స్ కూడా మనకి నెగటివ్ అనేది సార్ మనకి ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇందులోకి మనకి చార్ట్ లోకి వచ్చినట్లయితే ఇది కుల్లర్ సార్ చార్ట్ గురించే మనకి డైరెక్ట్ గా సార్ చెప్పారు. ఇందులోని ఆయన డేట్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ ఈవెంట్ మనకి డిపెక్ట్ చేసుకున్నాము, డేట్ ఆఫ్ మ్యారేజ్ తోటి. 1 సెకండ్ అండి, 1 సెకండ్. అంతా ఇందులో అట్ ఏ గ్లాన్స్ యాక్చువల్గా మాకు జానీ సార్ చెప్పినప్పుడు అయితే చాలా హార్డ్ గా చెప్పారు. అంటే ఈ చార్ట్ బిల్డ్ చేసుకోవడం ఎలాగా అనేది చెప్పారు. మరి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి ఇదంతా ఈజీగానే చేసుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఈ చార్ట్ ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు. ఇందులో మనకి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. ఇందులో సాటర్న్ మనకి చూసినట్లయితే 5th కస్పల్ సబ్లార్డ్ SSL సాటర్న్. అలాగే 5th కి స్టార్ లార్డ్ కూడా సాటర్న్. స్టార్ లార్డ్ కూడా సాటర్న్ 5th కస్ప్. అలాగే ఫస్ట్ కస్ప్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ కస్ప్ తాలూకా సబ్ లార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ఎవరు అంటే ఇక్కడ మన కేతు వస్తున్నాడు, ఫస్ట్ కస్ప్ తాలూకా సబ్ లార్డ్. సో ఇక్కడ ఈ కేతు ఆ ప్లానెట్ లోని మనకి 5th కస్ప్ సిగ్నిఫికేషన్ కనిపించాలి. అంటే 5th కస్ప్ తాలూకా బాధ్యత కేతు వహించాలి. ఆయన తాలూకా స్క్రిప్ట్ లోని, ఆయన స్క్రిప్ట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను స్క్రిప్ట్ అంటానండి. అది కేతు తాలూకా స్క్రిప్ట్ ఇదంతా కూడాను. ఇందులో చూసినట్లయితే సాటర్న్ ఆయన తాలూకా కేతు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ కి 5 ఉంది. సాటర్న్ తాలూకా కేతు తాలూకా సబ్ లెవెల్లోని ఇక్కడ 5-11 ఉంది. ఇన్ఫాక్ట్ 5-11 ఉంది. ఇక్కడేమో 2-7 ఉంది. ఇక్కడ వచ్చేసరికి సబ్ లెవెల్లోనేమో 2-5 ఉంది. అండ్ ఆయనకి ఇన్ని కస్పుల తాలూకా పొజిషనల్ స్టేటస్ కూడా ఉంది కేతుకి. సో ఎన్ఎల్ లెవెల్లోని అండ్ సబ్ లెవెల్లోని కేతుకి 5 అనేది మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో సపోర్టింగ్ హౌసెస్ కూడా స్ట్రాంగ్ గానే వచ్చి ఉన్నాయి కేతుకి. ఇక్కడ ఈ లెవెల్లో చూసినట్లయితే ఎన్ఎల్ SSL కూడాను పవర్ఫుల్ గానే డెపిక్ట్ చేస్తున్నాయి. ఎన్ఎల్ ఎలాగో అంటే నక్షత్ర
నేను నక్షత్రం అంటే ఇవన్నీ ఈ సార్ ఏం చెప్తారంటే అఖిలాష్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే దీన్ని ఇన్వాల్వ్మెంట్ అని చెప్తారు. ఇన్వాల్వ్మెంట్. నేను ఇక్కడ ఎన్ఎల్ అంటే ఆయన ఆ పని చేయగలిగే సమర్థుడు, పని చెయ్యగలిగే సమర్థుడు. ఒక పాట్ ఉందండి. ఆ పాట్ లోని మనం వాటర్ అనేది పోసాము. ఆ పోసిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అసలు వాటర్ ఉందా లేదా అనేది కెపాసిటీ ఆఫ్ ది పాట్. పాట్ కెపాసిటీ 10 లీటర్స్ ఉండొచ్చు, కానీ అందులో నీళ్లు ఉంటేనే ఈ పాట్ తాలూకా యూసేజ్ అనేది అనమాట. ఎంటీ పాట్ కూడా ఉండొచ్చు కదా. సో ఎంటీ పాట్ తోని పని అవ్వదు. దెర్ ఈస్ నో ప్రామిస్. ఇక్కడేమో ప్రామిస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ ఉంది, మనం కూడా ఉన్నాము. కానీ ఆ వాటర్ ని తాగాలి అంటే ముందు ఇందులో నుంచి ఏదో ఒక మీడియం కావాలి మనకి. ఇది ఎన్ఎల్. వాటర్ ఈస్ ద ఎన్ఎల్. ఈ వాటర్ ఈ ఎన్ఎల్ అనేది ప్రామిస్ చెప్తుంది అసలు నీళ్లు ఉన్నాయా లేదా అనేది, అంటే సత్తా ఉందా లేదా, మనకి దాహం తీరుస్తుందా లేదా, మన లైఫ్ లో మనకు కావాల్సిన ప్రామిస్లు నెరవేరుతాయా లేదా అనేది ఈ వాటర్. అయితే ఈ వాటర్ తాలూకా టేస్ట్ ఏదైతే ఉందో ఈ వాటర్ తాలూకా టేస్ట్ స్వీట్ గా ఉందా, లేకపోతే అది విషతుల్యమా, లేకపోతే మనకి లైఫ్ సేవింగా, లేకపోతే మనకి అది ఎంత తాగుతున్నా దాహం తీరట్లేదా, ఇది టేస్ట్ ఆఫ్ ది వాటర్ అనేది సబ్లాడ్ అనేది డిసైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. అంటే ప్రామిస్ ఉంది చార్ట్ లోని. ఆ ప్రామిస్ మనకి కమిట్మెంట్, సారీ దీన్ని కమిట్మెంట్ అంటారు వాళ్ళు, కపిలా సార్ కానీ చానీ సార్ కానీ కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్. ఈ వాటర్ తాలూకా టేస్ట్ ని సబ్లాడ్ చెప్తాడు. అండ్ ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎల్ ఎవరైతే ఉన్నారో ఈయన అసలు మనం అది తాగడం అంటే యాక్చువల్ ద డ్రింకింగ్ ఇస్ ద యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కదా. అది తాగి మనం హ్యాపీగా ఉండడాన్ని సబ్లోడ్ అనేవాడు డెపిక్ట్ చేస్తాడు అనమాట. సో నేనైతే ఈ కస్పల్ ఇంటర్లింక్ థియరీని ఇలాగే నా మైండ్ లో నేను ఇలాగే గుర్తుపెట్టుకున్నాను. నేను ఏదైతే గుర్తుపెట్టుకున్నానో నేను మీకు కూడా అదే చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి వాటర్ గా చెప్పుకున్నాము. ఒక ఫ్రూట్ ఉంది. ఈ ఫ్రూట్ కూడా అసలు ఫ్రూట్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఫ్రూట్ ఉందా లేదా అనేది, అంటే చైల్డ్ బేరింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది ఆ ఫ్రూట్ ఎన్ఎల్ చెప్తుంది. అంటే నక్షత్ర లార్డ్ చెప్తాడు, స్టార్ లార్డ్. ఆ ఫ్రూట్ మనం తినడానికి పనికొస్తుందా పనికిరాదా, తినడానికి అంటే బేబీ జనరేట్ అయింది, ఆ జనరేట్ అయిన బేబీ సస్టైన్ అవుతుందా లేదా, తినడానికి పనికొస్తుందా లేదా, ఆ టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ అది చచ్చుపూర్చా లేకపోతే శుభ్రంగా స్ట్రాంగ్ గా హెల్దీ ఫ్రూట్ అనేది సబ్లోడ్ చెప్తాడు. ఆ తిన్న ఫ్రూట్ తినిన తర్వాత మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, డిస్సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, మన కడుపు నిండిందా లేదా అనేది సబ్లోడ్. సో ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. ఇందులోని మనకి ఇదే విషయాన్ని మనకి గురువులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే అసలు రిజల్ట్ ఇస్తుందా లేదా, ప్రామిస్ అనమాట, యాక్చువల్ ప్రామిస్ ఉందా లేదా చార్ట్ లో అనేది మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ సాటర్న్ కి కస్పల్ పొజిషన్ ఉంది. కస్పల్ 5 ఎన్ఎల్ లెవెల్లో ఉంది, సబ్ లెవెల్లో కూడా ఉంది. ఓకే, ఎన్ఎల్ లెవెల్లో ఉంది, సబ్ లెవెల్లో ఉంది. ఇది ఏంటి అంటే దాని తలగా హౌసెస్, అంటే హౌసెస్ దాని చేతిలో ఉన్నాయి, సాటర్న్ చేతిలో ఆ హౌసెస్ ఉన్నాయి. బట్ అల్టిమేట్గా ఈ హౌసెస్ ని అది ఏ రకంగా చెప్తోంది డెలివరీ అంటే ఇక్కడ మళ్ళీ ఆ సాటర్న్ తలగా ఎన్ఎల్
సాటర్న్ తాలూకా సబ్లాడ్, సాటర్న్ తాలూకా సబ్లాడ్ మళ్ళీ దాని టేస్ట్ ని డిఫైన్ చేస్తాయి. ఈ హౌస్ ఉన్నంత మాత్రాన అంటే ఎన్ఎల్ గా సాటర్న్ వచ్చింది, సబ్లాడ్ గా కూడా సాటర్న్ వచ్చింది, ఉన్నంత మాత్రాన సాటర్న్ డెలివర్ చేస్తుందా? లేదు. సాటర్న్ అనేవాడికి ఆ డోర్ నెంబర్ ఇవ్వబడింది, కానీ ఆ డోర్ నెంబర్ లోని యాక్చువల్ గా కిడ్స్ ని డెలివరీ ఎవరు చేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ ప్లానెట్స్, ఆ వీనస్, రాహు, మెర్క్యూరీ, ఈ 3 ప్లానెట్స్ ఆ పని పెత్తనం తీసుకున్నాయి. దానిలో ఇవి ఏంటి డెలివర్ చేస్తున్నాయి అని చూస్తే సాటర్న్ దగ్గరకు వచ్చేసరికి, అదే వీనస్ దగ్గరకు వచ్చేసరికి ఆయన 2, 7 మాత్రమే ఇస్తున్నాడు పాజిటివ్ గా. ఇక్కడికి వచ్చేసరికి 2, 7, 9, 11 ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 2, 9, 11 ఇస్తున్నాడు. ఈ 3 మెర్క్యూరీ. ఇక్కడ వీటి ఈ 3 నక్షత్రాల్లో, సారీ, ఈ 3 ప్లానెట్స్ చేతిలోని కూడా ఒక హౌస్ లేదు, ఈ హౌస్ లేదు. అండ్ దిస్ ఈస్ ద ప్రైమరీ హౌస్. సాటర్న్ కి సంబంధించి ప్రైమరీ హౌస్, 5th హౌస్, అది ఓన్లీ నక్షత్ర లెవెల్ కి సబ్సబ్లాడ్ గాను అది వ్యవహరిస్తుంది, కానీ హెడ్ గా ఉంది. కానీ అంటే నామకే వాస్తే ఇవన్నీ కూడా హెడ్డింగ్ పెట్టుకోవడానికి తప్పితే లోపల ఉన్న పస ఏంటి అంటే ఇది దాని స్క్రిప్ట్, ప్లానెట్ తాలూకా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ లోని 5 మిస్సింగ్, కాబట్టి సాటర్న్ వీక్. సాటర్న్ వీక్ ఇన్ యాక్చువల్ ప్రోక్రియేషన్. అంటే ఏంటి, ఇందులోని అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ ట్రాన్సిట్ టైంలోని ఈయన సాటర్న్ యాక్టివ్ గా ఉన్న టైంలోని ఈ పని జరగదు. పని అంటే ఏంటి, చైల్డ్ బర్త్ అనేది జరగదు. ఆయన 5th కస్పల్ సబ్లాడే, కానీ ఆయన స్క్రిప్ట్ లో 5 లేదు కాబట్టి హీ కెనాట్ డెలివర్ ద ప్రామిస్. యాక్చువల్ గా ఆయన తాలూకా 5th కస్ప్ తాలూకా ప్రైమరీ ఫండమెంటల్ డ్యూటీ ఆయన డెలివర్ చేయట్లేదు, కానీ ఆయన బదులు ఆయన బిహాఫ్ లో ట్రాన్సిట్ లో ఎవరెవరు యాక్టివ్ గా ఉండి హెల్ప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం దానిలోని నెక్స్ట్. అలాగే సార్ అన్ని ప్లానెట్స్ ని వరుసగా చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి సన్ వచ్చేసరికి మనకి 5 ఇస్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ అంటే ఎన్ఎల్ లెవెల్లో, ఎన్ఎల్ అంటే వాటర్ ఉంది. ఇక్కడ సబ్లాడ్ లెవెల్లోనేమున్నది 5, 11 ఉంది, అంటే పండు తీగా ఉంది. నెక్స్ట్ సబ్ లెవెల్లోనేముంది 11 ఉంది, 2, 11 కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే 2 సార్లు అంటే ఎన్ఎల్ లెవెల్లోని సబ్ లెవెల్లోని రిపీటెడ్ గా వచ్చింది కదా 5, సో సత్తా ఉంది ప్లానెట్ లో, బాగా సత్తా ఉంది. ఏముంది, ప్రామిస్ ఉంది, చైల్డ్ బర్త్ అనేది ప్రామిస్ ఉంది. అంటే మ్యాంగో చక్కగా చూడడానికి చాలా బాగుంది, కంఫర్టబుల్ గా అది మ్యాంగో ఉంది మన చేతిలో, అట్లీస్ట్ మ్యాంగో ఉంది, ఫ్రూట్ ఉంది మన చేతిలో, అండ్ ఇట్ ఈస్ ఆల్సో టేస్టీ. సబ్లాడ్ సేస్ ద మ్యాంగో ఈస్ టేస్టీ. అండ్ సబ్లాడ్ ఏం చేస్తున్నాడు, అల్టిమేట్ గా ఫైనల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఐ విల్ యాడ్ ద పర్సన్ టు ద ఫ్యామిలీ టు యువర్ హ్యాపీనెస్ అనేది ఇక్కడ సబ్లాడ్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో సన్ చేతిలోని టోటల్ గా మంచి కమాండ్ ఉంది ఈ చైల్డ్ బర్త్ కేసులోని. ఇట్ ఈస్ ఆల్సో 2 లెవెల్స్ లోని అది చక్కటి ప్రామిస్ చూపిస్తుంది, డెలివరీ ఇస్తుంది. డెలివరీ కూడా ప్రామిసే కాదు, డెలివరీ ఆఫ్ ది ప్రామిస్ కూడా సన్ డిపిక్ట్ చేస్తున్నాడు. అలాగే ఇందాక మనం సాటర్న్ కి ఎలా అయితే చెప్పుకున్నామో, మూన్ లో కూడా ఎక్కడ కూడా మనకి 5 కనబడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాటర్న్ కి వచ్చేసరికి మనం ఇక్కడ చూసినట్లయితే 4, 6, 10 కనిపిస్తుంది. చూసారా, 4, 6 and 10 కనిపిస్తుంది, which are నెగటివ్ హౌసెస్. మళ్ళీ ఇక్కడ 5, 9 వచ్చింది. ఇవి 2 ఇందులో ఒకటి న్యూట్రల్ హౌస్, 4 న్యూట్రల్ హౌస్, అంటే కస్పల్ ఇంటర్లింక్ లో 4 న్యూట్రల్. కానీ 5th హౌస్ కి వచ్చేసరికి 4 టోటల్ గా నెగేటింగ్ హౌస్ అన్నమాట. సో ఇక్కడ మూన్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ 5 లేదు, ఇందులో కూడా 5 లేదు, ఇందులో 5 లేదు. అందుకని ఈ మొత్తం చార్ట్ లోని ఉన్న అన్ని ప్లానెట్స్ కూడా, ప్రతి ప్లానెట్ కి కూడా 5 అనేది ఎన్ఎల్ లెవెల్లో అయినా, ఎస్ఎల్ లెవెల్లో అయినా, ఎస్ఎస్ఎల్ లెవెల్లో అయినా ఎక్కడో దగ్గర 5 అనేది టచ్ అవుతుంది, టిప్ అవుతుంది. కానీ సాటర్న్ కి, మూన్ కి, ఈ 2 ప్లానెట్స్ కి మాత్రం ఖచ్చితంగా ఈ ఫెసిలిటీ లేదు. అంటే ఆ టైంలో ఖచ్చితంగా చైల్డ్ బర్త్ అనేది ఈవెంట్. ట్రాన్సిట్ లో ఈ ప్లానెట్స్ ఇన్యాక్టివ్, ట్రాన్సిట్ లో
దే విల్ స్టాప్, అంటే గేట్ తాళం వేసేస్తారు. ఈ రెండు ప్లానెట్స్ దే ఆర్ లాక్స్. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోని ట్రాన్సిట్ లోని మనం వాటి కనుక రోల్ అనేది ఏమీ ఇవ్వడానికి లేదు. అయితే డబుల్ ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్ అండ్ సాటర్న్ ఆన్ 7th హౌస్ ఆపరేట్ అవుతుంది. అందుకని ఇక్కడ మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అయిపోయింది, డబుల్ ట్రాన్సిట్. ఇది మనకి కపిల సార్ కూడా మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు. ఇకపోతే ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇందులో ఈ పర్టికులర్ సార్ చార్ట్ లోని మనకి చాలా ఈజీగా ఏంటి కనిపిస్తున్నది అంటే, జూపిటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సెకండ్ లార్డ్ అండ్ 5th లార్డ్. ఎప్పుడైతే ఈ చేతిలో 2 హౌసెస్, ఇంపార్టెంట్ కీ హౌసెస్ 2 ఉన్నాయి, ఈ 2 హౌసెస్ లోని ఒకటి డైరెక్ట్ గా మనకి ప్రైమరీ కస్ప్, 5th కస్ప్ ఈస్ ద ప్రైమరీ కస్ప్ ఫర్ బోత్ ప్రోక్రియేషన్ అండ్ ఆల్సో పొటెన్సీ. కాబట్టి ఈ జూపిటర్ డైరెక్ట్ గా ఆయనే లగ్నంలో ఉన్నాడు కాబట్టి తొందరగా ఈ పని అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 5th హౌస్ మనకి ఇక్కడ 12th రాశిలో ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ జూపిటర్ ఇక్కడ ఉన్న రోజులు, ఇంకొకటి ఫస్ట్ రూల్ ఏం చెప్పారు, 270 days, బికాస్ దట్ ఈస్ ద 9-month పీరియడ్. 9-month పీరియడ్ కి ఈ 24 October 1971 కి 9 months 270 days మనం యాడ్ చేసుకున్నట్లయితే 24 ఇక్కడికి వచ్చేస్తారు. ఈ డేట్కి వచ్చారు 24th of July, సారీ 72. ఇది నెక్స్ట్ డేట్. సో డేట్ 9 months నుంచి డెపిక్ట్ చేసిన డేట్. ఈ డేట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడికి నెక్స్ట్ చార్ట్ చూపిస్తుంది 24/7/70. ఈ చార్ట్ ఇట్లా ఉంది. వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి జూపిటర్ సెకండ్ హౌస్ లోని పోజిట్ అయి ఉన్నాడు. సార్ ఏం చెప్పారంటే, జూపిటర్, సన్, మూన్ ఈ 3 కూడా కంపల్సరీగా ట్రైనల్ పొజిషన్స్ లోకి ఫిక్స్ చేసి తీరాలి. ట్రైనల్ అంటే నేను ఇప్పుడు ట్రాన్సిట్ గురించి మాట్లాడుతున్నా. ట్రాన్సిట్ ఈ 3 కూడా జూపిటర్, సన్, మూన్ ని ట్రైనల్ పొజిషన్స్ లోకి మనం ఫిక్స్ చేసి తీరాలి అని చెప్పారు. ఓకే, ఇది నెక్స్ట్ చార్ట్ కూడా వచ్చేసాం కదా. 24/7 ఇది చెప్పారు సార్. ఈ డేటు ఇది మ్యారేజ్ డేటు, ఆ తర్వాత డేటు ఇది 9 months తర్వాత డేట్. టైం కూడా అదే ఉంచారు, డేట్ ఆఫ్ మ్యారేజ్ టైమే అక్కడ కూడా ఉంచారు. ఇందులో ఏమైంది, ఇక్కడ జూపిటర్ ఇంకా ఆ హౌస్ లోకి ఎంటర్ అవ్వలేదు, ఫస్ట్ హౌస్ లోనే ఉంది జూపిటర్. ఇది తీసుకున్నట్లయితే 6 degrees లో ఫస్ట్ హౌస్ లోనే ఉంది, 16 degrees కి సెకండ్ హౌస్ ఎంటర్ అయింది కదా, సెకండ్ కస్ప్. సెకండ్ కస్ప్ ఇక్కడ 16 degrees 39 minutes కి ఎంటర్ అయింది. సో జూపిటర్ ఇక్కడ ఫస్ట్ కస్ప్ లోనే ఉంది ఎప్పటికి, ఈ 9-month ఎండ్ కి. సో జూపిటర్ ఈ 10 degrees దాటి ఈ సెకండ్ కస్ప్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ ఈస్ ట్రాన్సిట్ జూపిటర్ becomes eligible to deliver the promise అని చెప్పారు. ఈ ట్రాన్సిట్ జూపిటర్ ఇక్కడికి రావాలి అంటే ఇంకో 10 degrees నావిగేట్ చేయాలి అనేది ఇక్కడ నెక్స్ట్ పాయింట్. వన్ సెకండ్ అండి. 24 సెకండ్ కస్ దాటిన తర్వాత ఇట్ బికమ్స్ ఎలిజిబుల్. సో డెఫినెట్ గా జూపిటర్
360 degrees 12 months కాబట్టి మనకి ఒక 10 degrees నావిగేట్ అవ్వడానికి 360 into 260 days. సో 10 degrees నావిగేట్ 30 అవ్వడానికి degrees, ma'am. 30 degrees in 12 months. 30 degrees, సారీ. అది ప్రోగ్రెషన్స్ చెప్తున్నారు. 1 year కి జూపిటర్ ఒక సర్కిల్ తిరుగుతుంది కదా. 30 degrees only na one రాశి. సో ఇప్పుడు 30 డిగ్రీ, ఈ 10 degrees జరగడానికి మనకి నెక్స్ట్ సార్ ఏం చేశారంటే అడ్జస్ట్ చేశారు, ఇంకొక 1 month కి డెపిక్ట్ చేశారు, ఫర్దర్ మూవ్ చేశారు. చేసిన తర్వాత ఇచ్చారు 24th August ఇచ్చారు. 1 minute. ఈ చార్ట్స్ ఏమైందంటే ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి జూపిటర్ చక్కగా పొజిషన్ తీసుకున్నాడు 26 degrees లోకి. ఇది ఎప్పుడైతే ఇక్కడ జూపిటర్ ఈ పొజిషన్ కి వచ్చిందో, నౌ అతను ఈ ముందు దానిలో ఎందుకు అవ్వలేదు అంటే అతను 12th పొజిషన్, అతను హౌస్ నుంచి 12th house కి ఉన్నప్పుడు జూపిటర్ కెనాట్ డెలివర్ ద ప్రామిస్. సో మనం ఇందాక చెప్పుకున్నాము 4, 8, 12 పొజిషన్స్ ఇన్ ట్రాన్సిట్ ఆర్ ఆల్సో డెట్రిమెంటల్, దే డు నాట్ డెలివర్. ట్రాన్సిట్ అంటే ఇక్కడ మనం ట్రాన్సిట్ చార్ట్ లో గురించి మాట్లాడట్లేదు, వీఆర్ టేకింగ్ దిస్ ప్లానెట్ ఇన్ టు ద నెటల్ చార్ట్. అందుకని నెటల్ పొజిషన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈ సెకండ్ హౌస్ కి జూపిటర్ 12th పొజిషన్ కి వెళ్ళడం వల్ల అక్కడ అది డెలివర్, ఆ ప్రామిస్ అక్కడ డెలివర్ అవ్వలేదు. నెక్స్ట్ సన్, మూన్, ట్రైన్. జూపిటర్ ఫిక్స్డ్. నెక్స్ట్ సన్ ని ఫిక్స్ చేయాలి అని చెప్పారు. ట్రైన్ జూపిటర్ వచ్చింది. సన్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ట్రైనల్ పొజిషన్ ఇన్ హిజ్ 5th రాశి, 9th రాశి, అలాగే 1st రాశి. ఈ 3 కూడా ట్రైనల్ పొజిషన్స్. దేనికి అంటే 5th cusp అండి. మనం ఇక్కడ అసెండెంట్ గురించి అసలు మాట్లాడలేదు, అసెండెంట్ కి ట్రైనల్ పొజిషన్స్ గురించి మాట్లాడలేదు, జూపిటర్ కి ట్రైనల్ పొజిషన్స్ ఓన్లీ మ్యాటర్. సో ఇక్కడ మనకి సన్ ని ఫిక్స్ చేశారు. నెక్స్ట్ సన్ ఫిక్స్ అయిన తర్వాత మూన్ ఫిక్సేషన్ గురించి సార్ మనకి డెపిక్ట్ చేశారు. జూపిటర్ ఇక్కడ ఉన్నట్టున్నాడు కదా, జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. సో ఈ హౌస్ ట్రైనల్స్ 8 కదా, ఇది ఒక ట్రైన్. వేరాజ్ మనకి ట్రాన్సిట్ చార్ట్ లో జూపిటర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇది ఒక ట్రైన్. 9, 1, 5 అండ్ అపోజిషన్ 3. సార్ మొన్న ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కపిల సార్, 3 పొజిషన్స్. ఇక్కడికి వచ్చేసరికి నెటల్ చార్ట్ లోకి వచ్చేసరికి 8th రాశి, 4th రాశి అండ్ 12th రాశి అండ్ 2nd రాశి. కాదు నెటల్ కాదు, డేట్ ఆఫ్ మ్యారేజ్ కదా సార్ చెప్పారు. డేట్ ఆఫ్ మ్యారేజ్ నుంచి కదా మనకి, అంటే అసలు కన్సీవింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. కన్సీవింగ్ కి ఎక్కడ జరిగింది అంటే ముహూర్త్ ఈస్ ద టైం ఫ్రమ్ విచ్ దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ కన్సెప్షన్, ఇది చెప్పారు సార్. సో అప్పుడు జూపిటర్ మనకి మేషంలో కదండి ఉన్నాడు మ్యారేజ్ డేట్ కి జూపిటర్. సో ఇది 7 ట్రైనల్ పొజిషన్స్. ఇవి ఇందాక నేను చెప్పింది అయితే కరెక్టే, ఇది ట్రైనల్ పొజిషన్స్. జూపిటర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం వేసుకున్న పొజిషన్స్ కరెక్టే. ఇది ఒక పొజిషన్. అండ్ ఇప్పుడు మనకి ట్రాన్సిట్ జూపిటర్ ఇది ముహూర్త జూపిటర్, మ్యారేజ్ డేట్ కి జూపిటర్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి ట్రైనల్ పొజిషన్స్ ఇవి. ఇక్కడికి వచ్చేసరికి 3rd రాశి, ఇది వచ్చేసరికి 2nd రాశి. ఈ 3rd రాశిని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు అంటే 3rd రాశి స్కార్పియోకి ఏమవుతుంది, 3rd రాశి ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే, సారీ అది స్కార్పియోకి 8th హౌస్ అయింది కదా, 8th హౌస్ విచ్ బికమ్స్ ద
5th నుంచి ఇది 12, 5th కస్ప్ నుంచి ఇది 12 అయింది. అలాగే 8, 12 కూడా మిస్ మ్యాచ్ అన్నమాట. అక్కడ అది రూల్ అవుట్ అవుతుంది. ఈ రాశి రూల్ అవుట్ అవుతుంది మూన్ పొజిషన్స్ కి. అలాగే ఈ సెకండ్ రాశి కూడా రూల్ అవుట్ అవుతుంది. సో అపోజిషన్ రూల్ అవుట్ అయింది, ట్రైన్స్ మిగిలాయి. అది అక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ ట్రైనల్ పొజిషన్స్ మాత్రమే మిగిలాయి అనమాట. 1, 5 and 9 ఈ 3 రాశిలే మనకి ఫైనల్ గా జీరోయిన్ ఆఫ్ ది చైల్డ్ బర్త్ టైం కి మనకి ఈ 3 రాశిలు మెయిన్ గా మిగిలాయి. థర్డ్ రాశి రూల్ అవుట్ అయిపోయింది అనే విషయం ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నెటల్ జూపిటర్ ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది. అందుకని నెటల్ జూపిటర్ కి కూడా ట్రాన్సిట్ జూపిటర్ కి కూడా మనం చూసినట్లయితే ట్రైనల్ పొజిషన్స్ అగ్రీ అవుతున్నాయి అనేది కూడా కెప్లర్ సార్ మనకి మన క్లాస్ లోని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు మనం ఇక్కడ మూన్ ని ఫిక్స్ చేయాలి. మూన్ పొజిషన్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మనకి థర్డ్ రాశి రూల్డ్ అవుట్ అయిపోయింది. మిగిలింది ట్రైనల్ పొజిషన్స్ అనుకున్నాం కదా, ఫస్ట్ రాశి అండ్ ఇక్కడ ఇది రూల్ అవుట్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే సార్ చెప్పారు మనకి జూపిటర్ ఇక్కడ ఉన్న అవ్వదు, సన్ ఇక్కడ ఉన్న అవ్వదు, అలాగే మూన్ ఇక్కడ ఉన్న అవ్వదు. ఎందుకంటే దీస్ ఆర్ ది 12th పొజిషన్స్ ట్రాన్సిట్ లోని 12th పొజిషన్ టు ద బర్త్ చార్ట్ అనమాట. బర్త్ చార్ట్ పొజిషన్స్ లో వాటి తలగా ఓన్ హౌసెస్ కి 12th పొజిషన్స్ కి కూడా మనం రూల్ అవుట్ అంటే దేని వల్ల పనులు అవ్వవు అనేది కూడా మనకి ముందు నెగేషన్ అనేది తెలుసుకుంటే మనకి పాజిటివ్ కి మనం దగ్గరగా రాగలం అనేది ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్ లో నేను ఎంఫసైజ్ చేస్తున్న పాయింట్లు ఇవి అన్నమాట. సో పొజిషన్ ఇక్కడ ఉంది విచ్ ఇస్ అగైన్ ట్రైనల్ పొజిషన్. సో 5th రాశికి మూన్ ని ఫిక్స్ చేసాము, 5th రాశికి సన్ ని ఫిక్స్ చేసాము, అండ్ జూపిటర్ ఏమో 9th రాశికి జూపిటర్ ఫిక్స్ అయింది. ఈ రకంగా ఈ 3 కూడా చైల్డ్ బర్త్ కి కంపల్సరీ ట్రైనల్ పొజిషన్స్ తీసుకొని తీరాలి. ఎక్కడ తీసుకొని తీరాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పారు మన క్లాస్ లో, కానీ చాలా పాసింగ్ గా చెప్పారు. నేను కొద్దిగా ఎంఫసైజ్ చేసి చెప్పదలుచుకున్నాను. నెటల్ పొజిషన్స్ కి ట్రైనల్ గా నెటల్ జూపిటర్ కి సన్ మూన్ ట్రైన్ అవ్వచ్చండి. అలాగే ట్రాన్సిట్ జూపిటర్ కి కూడా సన్ మూన్ ట్రైన్ అవ్వచ్చు. అందుకే ఇందాక నేను మీకు పొజిషన్స్ చెప్పాను, ఇక్కడి నుంచి చెప్పాను, ఇక్కడి నుంచి కూడా చెప్పాను. వీటికి మనకి పొజిషన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇలా అంటే ఇప్పుడు మరేం లేదు, మన తాలూకా D1 చార్ట్ ఏదైతే ఉందో, పేరెంట్ తాలూకా D1 చార్ట్ ఏదైతే ఉందో, ట్రాన్సిట్ చార్ట్ తాలూకా ఎక్కడైతే బర్త్ టైం ని మనం ఫిక్స్ చేస్తున్నామో, మన ట్రాన్సిట్ ఏదైతే మనం జూపిటర్ ని ఫిక్స్ చేస్తున్నాము, సన్ ని ఫిక్స్ చేస్తున్నాము, మూన్ ని ఫిక్స్ చేస్తున్నాము, అలాగే దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ లార్డ్స్ ని ఫిక్స్ చేస్తున్నాము. ఎక్కడ ట్రాన్సిట్ చార్ట్ లోని మనం ఫిక్స్ చేస్తున్నాం. వాటి దేనికి ఫిక్స్ చేస్తున్నాము? టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ కోసం ఫిక్స్ చేస్తున్నాం. బర్త్ అనేది టైం, ఈవెంట్ తలక టైం. ఇన్నిటిని మనం ఫిక్స్ చేసి ఎక్కడికి వస్తున్నాము అంటే ఈ ట్రాన్సిట్ చార్ట్ ని మనం ఒక ఫోటో చేస్తున్నాం, అండ్ దట్ బికమ్స్ ద D1 ఆఫ్ ది కిడ్, యాక్చువల్ బర్త్ టైం ఆఫ్ ది చైల్డ్. సో ఇందులో మనం చెప్తున్నది ఏదైతే ఉందో, ఈ దగ్గరికి జరుపుతూ సార్ ఏం చేశారు, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు ఎలిమినేట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం రూట్ కాజ్ కి మనం చాలా క్లియర్ గా దగ్గర పడుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ సార్ క్లాస్ చెప్పేశారు కాబట్టి మనకి 7th సెప్టెంబర్ 1972 చైల్డ్ బర్త్ అనేది మనకి తెలుసు కాబట్టి మనం అక్కడ ఇంచింగ్ టువర్డ్స్ ద గోల్ అన్నట్టు ఉంది. సో ఇప్పుడు మనం మూన్ ఎక్కడైతే ఇక్కడ పొజిట్ అయి ఉన్నాడో, ఈ మూన్ కేతు స్టార్ లోని, అంటే 5th రాశిలో ఉండే నక్షత్రాలు ఇవే కదా, కేతు, వీనస్ అండ్ సన్.
వీటిలోకి నావిగేట్ అవుతున్నాడు ఇప్పుడు మూన్. ఇక్కడికి వచ్చేసరికి ఆ డేట్స్ కి సార్ దీన్ని కూడా చాలా చక్కగా మనకి వివరించారు. ఇది నేను కూడా చెప్తాను. మ్యారేజ్ ఫస్ట్ డేట్ వచ్చింది కదా చార్ట్, తప్పు చార్ట్ లోడ్ అయిపోయింది. ఓకే సారీ. మనకి ఇక్కడ సార్ ఇంకో పాయింట్ చెప్పారు, రాహు మర్క్యూరీ వీనస్ ఇక్కడ మ్యారేజ్ ఫ్రక్టిఫై అయింది. ఈ మ్యారేజ్ ఫ్రక్టిఫై అయిన టైంలోని మనకి ఇక్కడ జూపిటర్ సాటర్న్ కూడా డబుల్ ట్రాన్సిట్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ పొజిషన్ ఈజ్ వెరీ ఫేవరబుల్ ఫర్ చైల్డ్ బర్త్. ఇక్కడ ఎప్పుడైతే ఈ చైల్డ్ బర్త్ కి మనకి లైన్ క్లియరెన్స్ వచ్చిందో అందుకని ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది మ్యారేజ్ లోనే కన్సీవింగ్ కూడా ఇది ఈ డబుల్ ట్రాన్సిట్ చక్కగా ఎక్కువ ఫెసిలిటేట్ చేస్తున్నది. ఎందుకంటే త్రూ అవుట్ దిస్ పీరియడ్ ఈయన ఇక్కడే ఉన్నాడు, 2.5 years ఇక్కడే ఉంటాడు కాబట్టి ఫిక్స్డ్, ఈయన 1 year ఇక్కడే ఉన్నాడు కాబట్టి సో ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు? 5th లార్డ్ తాలూకా దాని మీదని సాటర్న్ తాలూకా ఇంపాక్ట్, సాటర్న్ తాలూకా ఇంపాక్ట్. ఇక్కడ 5th లార్డ్ ఎవరు? నెటల్ తాలూకా జూపిటర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. నెటల్ జూపిటర్ మీదని ఈ ట్రాన్సిట్ సాటర్న్ తాలూకా ఇంపాక్ట్. ఓకే, అంటే ట్రాన్సిట్ ప్లానెట్స్ ని మనం నెటల్ గా కూడా చెప్పుకుంటాం, నెటల్ గానే చెప్పుకుంటాం. ట్రాన్సిట్ ప్లానెట్స్ కి హౌసెస్ ఉండవు, ఓన్లీ నెటల్ చార్ట్ తాలూకా హౌసెస్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 5th లార్డ్ మీదని డైరెక్ట్ గా సాటర్న్ తాలూకా ఇంపాక్ట్ ఉంది. ఇదే సార్ చాలా ఎంఫసైజ్ చేసి చెప్పారు. డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే ఉంటుందో చైల్డ్ బర్త్ కి చాలా ఈజీ ఫెసిలిటేషన్. ఎందుకు? 5th లార్డ్ అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ జూపిటర్ హిమ్సెల్ఫ్ ఇస్ ద కారక అండ్ ఆల్సో ద 5th లార్డ్ అండ్ ఆల్సో ద 2nd లార్డ్. దాని మీదనే సాటర్న్ తాలూకా కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ క్విక్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్విక్నెస్ ఇన్ ద ప్రామిస్, డెలివరీ ఆఫ్ ది ప్రామిస్. సో ఇది ఇక్కడ సార్ చెప్పుకొచ్చారు. ఇకపోతే మనం నెక్స్ట్ చార్ట్, ఈ 1 year కి చార్ట్ మనకి ఇక్కడ రాహు మెర్క్యూరీ వీనస్ కేతు దీన్ని చెప్పారు సార్. ఓకే, రాహు మర్క్యూరీ వీనస్ కేతు ఉన్నారు ఎక్కడ? 24/8/1972. ఇది దశ, భుక్తి, అంతర అండ్ సూక్ష్మలోని రాహు మెర్క్యూరీ వీనస్ కేతు ఉన్నారు. దీనికి ముందు వీనస్ కి ముందు కేతు కదా, ఇక్కడ వచ్చేది సార్ మూన్. ఈ ఇందాక మనం చూసుకున్నప్పుడు మూన్ ఇందులో ఈ రాశిలో వచ్చినప్పుడు మూన్ విల్ ఫస్ట్ ట్రాన్సిట్ ఓవర్ కేతు, దెన్ హీ విల్ ట్రాన్సిట్ ఓవర్ వీనస్, దెన్ హీ విల్ ట్రాన్సిట్ ఓవర్ సన్. ఈ కేతు ట్రాన్సిట్ లోని మూన్ డెలివర్ చేయడానికి కేతు, వీనస్ అండ్ సన్ మూన్ ట్రాన్సిట్. దీన్ని చూద్దాం. NL level, sub level, SS level. Ketu is giving these houses and 279 and 25. Venus is giving 25/7/11, 279 and 27. 279, 311 kuda istunadu Venus. And Sun is giving 59 and 25911 and 2711. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇవి అన్ని పాజిటివ్ హౌసెస్. చూడండి ఇక్కడ అన్ని పాజిటివ్. వీనస్ స్ట్రాంగ్ కంటెండర్, కాకపోతే ఇక్కడ కేతు ఏమో NL లెవెల్లో ప్రామిస్ ఇస్తున్నాడు, మధ్యలో గ్యాప్ వచ్చింది, కంటిన్యూటీ లేదు, నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇట్లా బ్రిక్ బై బ్రిక్ కట్టామనుకోండి స్ట్రెంగ్త్ ఉంటుంది. బ్రిక్ కట్టి మధ్యలోని ఇలా పెట్టి ఇలా కట్టామనుకోండి దీనికి స్ట్రెంగ్త్ ఉండదు. అంటే ఇప్పుడు కేతు స్ట్రెంగ్త్ ఇలా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి వీనస్కి వచ్చేసరికి బ్రిక్ కట్టాడు, ఇంకా పైన ఇంకేం లేదు,
ఉంది కానీ సపోర్టింగ్ హౌసెస్ ఇట్లా ఉందన్నమాట, లూజ్ గా ఉంది. వేరే సన్ దగ్గరికి వచ్చేసరికి బ్రిక్ కట్టాడు, బ్రిక్ మీద మళ్ళీ బ్రిక్ కట్టాడు, ఆ పైన ఇలా ఉంది. ఇది ఓకే. స్ట్రెంగ్త్ చూసారు ఎలా ఉందో? ఈ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది అంటారు? ఈ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది? ఈ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది? ఇది కేతు స్ట్రెంగ్త్, ఇది సన్ స్ట్రెంగ్త్, ఇది వీనస్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇక్కడ అసలు బొత్తిగా 5 ఒకసారి వచ్చింది, ఇక్కడ 2 సార్లు వచ్చింది కానీ మధ్యలో బ్రిక్ మిస్సింగ్ లింక్. ఇక్కడ వచ్చేసరికి బ్రిక్ బై బ్రిక్ చక్కగా స్ట్రెంగ్త్ అన్నమాట. సన్ తాలూకా స్ట్రెంగ్త్ అద్భుతంగా ఉంది. అందుకని మూన్ కేతు మీద ట్రాన్సిట్ అయినప్పుడు పాసిబిలిటీ లేదు, వీనస్ మీద ట్రాన్సిట్ అయినప్పుడు పాసిబిలిటీ లేదు, సన్ మీద ట్రాన్సిట్ అయినప్పుడు అంతరా విల్ బి ఫిక్స్డ్ యాజ్ సన్ అని సార్ చెప్పారు. సో రాహు మర్క్యూరీ ఈ రెండు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్, బికాస్ రాహు హిమ్సెల్ఫ్ ఈజ్ మెర్క్యూరీ అండ్ సన్ చార్ట్ లో. అండ్ సన్ కూడా మనకి వీనస్ ని ఓవర్ రూల్ చేస్తూ, కేతుని ఓవర్ రూల్ చేస్తూ సన్ ఎందుకు సీన్ లోకి వచ్చాడు, ఎక్కడ అంతరా లెవెల్లోని సన్ ఎందుకు సీన్ లోకి వచ్చాడు అంటే సార్ ఇక్కడ మరొక పాయింట్ ఏమని, స్క్రిప్ట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ లోని సన్ తాలూకా సన్ ఈజ్ మోస్ట్ పవర్. ఇక్కడ ఉన్న అన్ని ప్లానెట్స్ లోకి చూసినట్లయితే సన్ ఏమైంది, రిపీటెడ్ బ్రిక్స్ అన్నమాట. చక్కగా ఈ ఫార్మేషన్ అనేది వచ్చింది. ఎవరికి వచ్చింది? ఓన్లీ సన్ కి వచ్చింది. అండ్ రాహు నోడ్ కదా, నోడ్ చేతిలో సన్ ఉన్నాడు, మెర్క్యూరీ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు రాహు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ డబల్ ఇంజిన్ అయింది ఇప్పుడు మోడీ సర్కార్. డబల్ ఇంజిన్ ఎఫెక్ట్ అనేది రాహు ఫేసింగ్ కాబట్టి రాహు ఇమీడియట్ గా ఆ దశలోనే మనకి ఈ చైల్డ్ బర్త్ అనేది మనం చూస్తున్నాము. అండ్ రాహు దశ ఇంకా బ్యాలెన్స్ ఉంది, 10 years అని కూడా మనం మొదటే సార్ చెప్పారు మొన్న క్లాస్ లోని. సో అంతర దశ భుక్తి అంతర ఫిక్సేషన్ జరిగింది. ఇప్పుడు మనకి సూక్ష్మ అండ్ ప్రాణకి నేను ఎస్కే లార్డ్ అండ్ ప్రాణ లార్డ్ అని పిఎల్ అని పెడతాను. దీన్ని కొద్దిగా నేను ఏదైనా కొద్దిగా షార్ట్ కట్ ఇష్టపడతాను. సో ఈ రెండింటికి చాలా కంపల్సరీ రూల్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు రాహు వచ్చింది, మెర్క్యూరీ, నెక్స్ట్ సన్ ఇట్లా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఈ సన్ ఏదైతే ఉందో సన్నే మళ్ళీ రిపీట్ అవ్వచ్చు కదా, రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇక్కడ మనకి కేతు వచ్చాడు, నెక్స్ట్ కేతు తర్వాత మళ్ళీ వీనస్, తర్వాత మళ్ళీ సన్నే కదా. ఇట్లా రిపీట్ అవ్వాలి అంటే ఇక్కడ ఫండమెంటల్ రూల్ ఒకటి సార్ ప్రస్తావించారు. ఏంటయ్యా అంటే ఆల్ ది త్రీ ప్లానెట్స్ అంటే వాటి తల 4 రూలర్స్ ఎవరైతే ఉన్నారో అన్నిట్లోని కూడా సన్ కి ఉండవలసిన 2, 5, 11 3 హౌసెస్ కూడా ఆపరేట్ అవ్వాలి. 2, 5, 11 అనేది అట్ ఆల్ ది స్టేజెస్ ఎన్ఎల్ లెవెల్, ఎస్ఎల్ అండ్ ఎస్ఎస్ఎల్ లెవెల్లోని సన్ కి 2, 5, 11 అనేది కామన్ స్క్రిప్ట్ ఉండాలి. ఉంటే అప్పుడు మళ్ళీ సెకండ్ టైము అంటే ఇక్కడ సన్ వచ్చారు, అంతరాలో సన్ వచ్చాడు, మళ్ళీ సూక్ష్మలో కూడా సన్ అనేది మనం తీసుకోవడానికి వీలవుతుంది. వచ్చిందా? రాలేదు సార్. ఎన్ఎల్ వచ్చింది, ఎస్ఎల్ వచ్చింది. ఎస్ఎస్ఎల్ లోని సన్ కి స్క్రిప్ట్ లోని 2, 5, 11 మిస్సింగ్. అక్కడ ఏంటి మిస్సింగ్? అసలు మిస్సింగ్. కాబట్టి సన్ రిపీట్ చేయడానికి వీలు లేదు. ప్రాణ లెవెల్లోని మనం వర్కౌట్ చేయాలి. ఈ సన్ వచ్చారు, అంతరాలో సన్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ రాహు, మెర్క్యూరీ, సన్ ఫిక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సూక్ష్మ లార్డ్ అండ్ ప్రాణ లార్డ్ ని మనం ఫిక్స్ చేయడానికి ముందుకెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం సూక్ష్మ లెవెల్లో మూన్ వచ్చింది అండ్ మూన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని అనుకున్నాము. ఈ మూన్ కాకుండా మరి సూక్ష్మ లెవెల్లో ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సూక్ష్మ లార్డ్ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 5th కస్పల్ సబ్ లార్డ్ సాటర్న్ కాబట్టి ఈ సాటర్న్ కి ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ అన్ని కూడా మార్స్, వీనస్, రాహు అండ్ మర్క్యూరీ. సాటర్న్ తాలూకా 4 రూలర్స్ కదా. సో వీటికి
chances of entering the Sukshma level. These are the Saturn taluka రూలర్స్, అంటే వీళ్ళు సాటర్న్ తాలూకా స్క్రిప్ట్ రూలర్స్. ఇందులో వచ్చేసరికి సూక్ష్మలోకి ఇక్కడ మనకి మూన్ వచ్చింది కాబట్టి మూన్ తర్వాత ఎలాగో మనకి తెలిసిన ప్లానెట్ అంటే వచ్చేది మార్స్, వీనస్ అండ్ రాహు. ఇప్పుడు ఈ 4 ప్లానెట్స్ లోని మనం సూక్ష్మ లార్డ్ ని ఫిక్స్ చేయడానికి సెకండ్ ఉన్నాయో జూపిటర్, సాటర్న్, మార్స్. Jupiter, Saturn, Mars. Jupiter, Saturn, Mars, and also Saturn taluka script lords. Saturn taluka Rasi lord, Saturn taluka NL, Saturn taluka sub lord and sub lord. వీళ్ళందరూ కూడా దే ఆర్ కంటెస్టింగ్ ఫర్ ద ప్లేస్ ఆఫ్ ది సూక్ష్మ లార్డ్. వీటిలో పాసిబిలిటీస్ అనేది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ సూక్ష్మ లార్డ్ లో కంపల్సరీగా ఉండాల్సిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే 5 ఎంత పవర్ఫుల్ గా వస్తే ఆ ప్లానెట్ కి మనం సూక్ష్మ స్టేటస్ అనేది ఇవ్వడానికి జరుగుతుంది. ఫస్ట్ సూక్ష్మ లార్డ్ మనకి ఇక్కడ వచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా మూన్ వచ్చింది కదా. మూన్ కి ఛాన్సే లేదు. మూన్ కెనాట్ బి ద సూక్ష్మ లార్డ్. నెక్స్ట్ మార్స్ చూడాలి. మార్స్ తాలూకా స్క్రిప్ట్ లోని మార్స్ సబ్ లార్డ్ ఆఫ్ 5th కస్ప్ గా వచ్చింది. సో ఇక్కడ మార్స్ ఫిక్స్ చేశారు. ఎప్పుడైతే దీన్ని మార్స్ ఫిక్స్ అయిందో ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ అసెండెంట్ తాలూకా కస్ప్ కూడా అది అంటే నేను సార్ అయితే లైవ్ ఇచ్చారు కాబట్టి మనకి అందులో బాగా క్లియర్ గా ఆ కస్పులు ఇంకా మారడం అనేది తెలిసింది. బట్ నేనేంటంటే ఇది ఇన్డెప్త్ గా క్లియర్ గా అర్థం అవడానికి గాను నేను ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ లేకుండా కూడా మనం చూడడానికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ చేస్తున్నాను. లేకపోతే అందులో చెప్తే నాకు ఇట్లా రాయడం అవ్వదు. అందుకని నేను అది ప్రిఫర్ చేయలేదు. ఆ టైప్ ఆఫ్ సార్ చాలా బాగా చెప్పారు. సార్కి కాలి గోటి కూడా నేనైతే పనికిరాను. బట్ నేను ఇంకొక సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ అంటే ఎందుకు ఏది ఎందుకు తీసుకోకూడదో తెలిస్తే ఏది సూక్ష్మ లార్డ్ వాజ్ ఫిక్స్డ్ as మార్స్ కదండి. సూక్ష్మ లార్డ్ మార్స్ ఇచ్చారా రాహు ఇచ్చారా సార్? కాదు, సూక్ష్మ లార్డ్ మార్స్ తర్వాత మళ్ళీ మార్సే రిపీట్ రావాలి అంటే చెప్పుకున్నాం కదా. మార్స్ తర్వాత మార్స్ రిపీట్ రావాలి అంటే మార్స్ ఈజ్ ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 5. ఎందుకు NL లో వచ్చింది, SL లో కూడా వచ్చింది కదా. ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు క్లాస్ లో, అదే స్లైడ్ లోని. SSL లోని 211 వచ్చింది. కానీ మార్స్ మళ్ళీ ప్రాణ లెవెల్లో కూడా రావాలి అంటే ఈ 3 లెవెల్స్ లోని 5, 11 కూడా రావాలండి. ఆల్ ది 3 కస్ప్స్ వచ్చేయాలి. 2, 5, 11 వచ్చేయాలి. ఇట్లాగా NL, SL and SSL లో Ma'am, it should be Mars only because from 5th cusp we have covered everything except Mars. So I think it should be Mars only. It was Mars, yes sir. Yes ma'am. Yes. I could refer my notes. It is Mars. ఇది స్క్రిప్ట్ ఇలా రావాలండి. ప్రాణాలో కూడా మార్స్ రావాలంటే స్క్రిప్ట్ ఇలా రావాలి. ఓకే, ఇలా రాలేదు కదా. అందుకని రిపిటేషన్ నాట్ అలౌడ్. రిపిటేషన్ కెనాట్ హ్యాపెన్ అన్లెస్ ద ఎంటైర్ స్క్రిప్ట్ షోస్ కంప్లీట్ 3 cusps. ఆల్ ది 3 cusps ఎస్టాబ్లిష్ అవ్వాలి అట్ 3 levels. ఎస్టాబ్లిష్ అయినప్పుడే మనకి రిపిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే రాహు,
తర్వాత మర్క్యూరీ, ఆ తర్వాత సన్ ఇచ్చారు కదా, సన్, తర్వాత మార్స్, తర్వాత మళ్ళీ మార్స్ రావాలంటే స్క్రిప్ట్ లోని ఇట్లా ఉండాలండి, కానీ స్క్రిప్ట్ ఇలా ఉంది కదా, అందుకని మార్స్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ రిపిటేషన్. సో నెక్స్ట్ కి రాహుకి వెళ్ళాడు, రాహుకి వెళ్ళాము. రాహుకి వెళ్ళినప్పుడు రాహు ఈజ్ నథింగ్ బట్ సన్ అండ్ మెర్క్యూరీ. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ నోడ్ ఈజ్, ఇంకొకటి చెప్పారు సార్, నోడ్ ఈజ్ డబుల్ ఇంజన్. ఎందుకు? ఇక్కడ రెండు కూడా పవర్ఫుల్ చూసాం మనం స్క్రిప్ట్ లో. సో రాహు హిమ్సెల్ఫ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ హీ ఈస్ క్యారింగ్ 2 more పవర్ఫుల్ డబుల్ ఇంజన్ ప్లానెట్స్ which are promising the fifth at very at the foundation itself. The foundation itself is very strong for sun as well as mercury. కాబట్టి రాహు మోర్ పవర్ఫుల్ కాబట్టి ఆయనకి ప్రాణ ఇచ్చారు. రాహు ఇక్కడ వచ్చారు, రాహు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఆఫ్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి టైం ఎక్కడికి మూవ్ అయింది అంటే 17 hours 46 minutes 23 సంథింగ్ ఇక్కడికి మూవ్ అయింది. కానీ యాక్చువల్ గా 1746 47 చెప్పారు సార్. 1747 దగ్గరికి తీసుకొచ్చారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు ఈ చిన్న బిట్ లోనే అసెండెంట్ తాలూకా రోల్ వస్తుంది. అసెండెంట్ ని ఫిక్స్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఏంటి ఫిక్స్ చేసాము అంటే దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, ఇది ఫిక్స్ అయింది. అలాగే దీనికన్నా ముందు మనం జూపిటర్, సన్ అండ్ మూన్ ని ఫిక్స్ చేయగలిగాము. ఇది 1 year ని డిపెక్ట్ చేస్తుంది, ఇది 1 month ని డిపెక్ట్ చేస్తుంది, ఇది ఎగ్జాక్ట్ టైం ని డిపెక్ట్ చేస్తుంది. ఇప్పుడే చూసుకున్నాం కదా, మూన్ తాలూకా మూవ్మెంట్ త్రూ ద నక్షత్రాస్, నావిగేషన్ ఆఫ్ ది మూన్ త్రూ ద నక్షత్రాస్ గివ్స్ ద దశ, భుక్తి, అంతర, సూక్ష్మ అండ్ ప్రాణ. సో ఇవన్నీ కూడా ఈ రకంగా మనం గ్రాడ్యువల్ గా ఫిక్స్ చేసుకున్నాము. కానీ ఎగ్జాక్ట్ గా ఇంకా పిన్ పాయింటెడ్ గా టైం ఆఫ్ ది ఈవెంట్ కి రావడానికి ఇంకొకళ్ళు చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ లోకి వెళ్ళాలి, అండ్ దట్ ఈస్ ద అసెండెంట్. ఈ అసెండెంట్ అనేది ఎవరిది అంటే ద కిడ్ అసెండెంట్ మస్ట్ టాలీ విత్ ద 5th కస్ప్ తాలూకా, సారీ, with the annal of the moon. Ascendant of the kid must tally with annal of the moon. మూన్ తాలూకా నక్షత్ర, ఈయన బర్త్ చార్ట్ లాస్ట్ చార్ట్ కదా, annal of moon is sun. సన్ వచ్చింది ఏంటి, వీనస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 చార్ట్లు ఇందులో అప్లోడ్